హాయ్ ఆల్. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? సో మాకు దగ్గర తెలిసిన అమ్మాయి అయితే లైట్ మేకప్ అండ్ శారీ స్టైల్ హెయిర్ కోసం వచ్చిందనమాట. సో ఆ పాపను రెడీ చేస్తున్నాను. మీకు చూపించడానికి ముందే నేను ఓణి అనేది నార్మల్గా పైట కొంగు అయితే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత సైన్ ఎలా పెట్టాలి అనేది మీకు ఒక చిన్న టిప్ చెప్పాలని చెప్పి నేను మళ్ళీ అది తీసి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా. సో ఫస్ట్ పళ్ళు పెట్టిన తర్వాత సైడ్ నుంచి పైట లాగి మనం కింద కుచ్చుళ్ళు పెడతాం కదా. సో ఫస్ట్ అంచు కనిపించేటట్టు ఒకటి పిన్ పెట్టాలన్నమాట అలాగా. ఆ తర్వాత మిగతా శారీ ఏదైతే హాఫ్ శారీ మిగిలిందో దాన్ని మనం కుర్చీల్లాగా ఇట్లా పోసుకుంటే ఏంటంటే మనకి కుచ్చిళ్ళు పడ్డట్టు స్టెప్ వైజ్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ నార్మల్గా దూపినట్టయితే మీకు సైడ్న కనిపించే అంచు మూసుకుపోతుంది, ఆ అంచులాగా కనిపించదు. అది దానిలాగా సెట్ అవ్వాలి అంటే ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఈజీగా అండ్ చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో సైడ్స్ మొత్తం అలానే బ్యాక్ సైడ్ వచ్చి ప్రిల్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది అన్న ఆలోచనతో నేనైతే తీస్తున్నాను అనమాట. సో ఎప్పుడూ కూడా మీరు ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ పైట కొంగు ఎంతైతే కావాలో అంత సెట్ చేశాక సో బ్యాక్ సైడ్ నుంచి ఇలా ముందుకు లాగేసి దాన్ని మీరు సరి చేసుకోండి, సరిపోతుంది. నేనైతే అలానే చేశాను. ఇప్పుడు మీరు చూసారు కదా కుర్చీ ఎంత చక్కగా కూర్చొని ఉంది, ఆ తర్వాత సైడ్ నుంచి కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది అనేసి. సో చాలా బాగుంటుందండి. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే దోపేస్తారు. అలా దోపితే ఏదో ముద్దగా కనిపిస్తుంది, లావుగా కనిపిస్తుంది, అలానే ప్రిల్ సరిగ్గా కూర్చున్నట్టు ఉండదు. అంచు అయితే అస్సలు కనపడదండి, కొంతమందికి మూసుకుపోతుంది అంచు. సో ఈ రకంగా కట్టినట్టయితే సైడ్ రెండు వైపులా అంచు చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక శారీ హాఫ్ శారీ కట్టడం అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇక ఆ తర్వాత వాళ్ళ మదర్ తీసుకొచ్చారు హెయిర్కి సంబంధించి యాక్సెసరీస్ అన్నీ. సో వాటిల్లో ఏ హెయిర్ స్టైల్ వేద్దాము తన దగ్గర ఉన్న మెటీరియల్తో అని చూస్తున్నాను. సో మెటీరియల్ అడ్జస్ట్ అవ్వాలి కదా, మనం కొన్ని హెయిర్ స్టైల్స్కి పర్టికులర్గా కొన్ని మెటీరియల్స్ అయితే అవసరం ఉంటాయి. సో ఆ మెటీరియల్ లేకపోతే మనం ఆ హెయిర్ స్టైల్ అయితే వేయలేము. సో వాళ్ళ మదర్ తీసుకొచ్చిన వాటిల్లో ఏవి కరెక్ట్గా తనకి సెట్ అవుతాయో చూసుకొని దాని ప్రకారం అక్కడైతే నేను రెడీ చేస్తున్నాను తన హెయిర్ స్టైల్ అనేది. మెస్సీ వేద్దామని ఫిక్స్ అయిపోయాను. అప్పటికే పాపం తను 2 సార్లు తిరిగింది బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి కావడం కోసం. ఒకటి ఉంటే ఒకటి ఉండకపోతే మనకి కొన్ని హెయిర్ స్టైల్స్ కరెక్ట్గా నప్పవన్నమాట. అందుకని చెప్పి తన ఉన్న మెటీరియల్లోనే పర్ఫెక్ట్గా కుదిరే హెయిర్ స్టైల్ మనం అప్పటికప్పుడు డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది బ్యూటిషియన్స్ అందరికీ రెగ్యులర్ కామనే అనమాట, కామన్ పాయింట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రిల్ కూడా 1-2 సార్లు అంతా నీట్గా అయితే సరి చేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళు అటు తిరిగేటప్పుడు నడిచేటప్పుడు అట్లా కొంచెం ఏంటంటే అవి అన్నీ అటు పక్కకి ఇటు పక్కకి మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటిని 1-2 సార్లు మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసినట్టయితే ఇంకా అలా సెట్ అయిపోయిద్ది అనమాట. కాసేపటి తర్వాత అలా సెట్ అయిపోయిద్ది. ఇక్కడ మీరు చూసారు కదా, మెస్సీ అయితే వేశాను. ఆ తర్వాత వేణి అయితే సెట్ చేస్తున్నాను అనమాట. సో వేణి సెట్ చేయడానికి కూడా ఏంటంటే పర్టికులర్గా చాలా డిఫరెంట్ వేణీస్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఒకటే వేణి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అదే తీసుకొచ్చి నేను అదే అయితే సెట్ చేస్తున్నాను. చూడ్డానికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి అందులోనూ హాఫ్ శారీ వేసుకున్న వాళ్ళకి వేణి వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇక ఆ తర్వాత హాఫ్ శారీకి చూసారు కదా జ్యువెలరీ కూడా సెట్ చేశాను. జ్యువెలరీ సెట్ చేసి హెయిర్ అనేది సెట్ అయిపోయి హెయిర్ సెట్టింగ్ స్ప్రే అనేది చేస్తున్నాను. చిన్నపిల్లలు గబుక్కున ఇటులాగిన జుట్టు చెదిరిపోతూ ఉంటుంది. మనం ఇలా స్ప్రే చేసినట్టయితే అది నీట్గా కూర్చుంటుంది అనమాట. తర్వాత వాళ్ళు తీసేదాకా ఆ హెయిర్ స్టైల్ అనేది అలానే ఉండిపోతుంది. ఫ్రంట్ అనేది పఫ్ తీసేసాను అనమాట. అలా పఫ్ తీసేసి బ్యాక్ సైడ్న మెస్సీ అయితే వేశాను. ఇక ఆ తర్వాత మనమైతే మామూలుగా మేకప్ చేయాలన్నమాట. చాలా లైట్ మేకప్పే చేస్తున్నాను, హెవీగా అయితే చేయట్లేదు. ఎందుకంటే తను ఇక్కడ నుంచి జర్నీ చేసి వెళ్ళాలి 4 hours.
సో హెవీ మేకప్ అయినా సరే మళ్ళీ ప్యాచీ అవుతుంది, చిన్నపిల్లలు సరిగ్గా ఉంచుకోలేరు, అంత కాస్ట్లీ మేకప్ కూడా అవసరం లేదన్నారు. సో నార్మల్ లైట్గా టచ్అప్ మేకప్ లాగా వేస్తున్నాను. మనం జనరల్గా పెద్దవాళ్ళకి గెస్ట్ మేకప్స్ అలా వేస్తూ ఉంటాం కదా, సో అలా చాలా తక్కువ మెటీరియల్ తోటి చిన్నపిల్లలకైతే వేయొచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కువ మెటీరియల్ వాడినా కానీ లేత స్కిన్ కదండి, వాళ్ళకి ఇబ్బంది. హెవీ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళ స్కిన్కి అప్పుడే యూస్ చేయకూడదు. సో స్కిన్ని బట్టి నేనైతే కొంత మెటీరియల్ అనేది యూస్ చేస్తాను. సో తనకి అయిపోయింది, మిగతాదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా లిప్స్టిక్ అయితే వేశాను. సో ఎలా ఉందనేది మీరు ఇప్పుడు వీడియోలో చూడండి, నేను రియల్ వాయిస్ అయితే ఆన్ చేస్తాను. సో ఫైనల్గా లుక్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది మేకప్ అండ్ శారీ స్టైల్? బాగుందా? హెయిర్ కూడా చూపించేసి మెస్సీ బాగుందా?